శ్రీ గురుభ్యో నమ. శ్రీ శ్యామలా భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు పునఃస్వాగతం. నవరాత్రుల 5వ రోజు ఆరాధించేది స్కందమాతాదేవి. ఈమె తల్లితనానికి, రక్షణకి, దయకి, మెటర్నల్ ఎనర్జీకి ప్రతీక. అమ్మవారి యొక్క ఫోటో కూడా మీరు చూస్తే చంకన బిడ్డను ఎత్తుకుని కూర్చున్న తల్లి సింహం మీద వెళుతూ ఉంటుంది. ఆ వర్ణన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సమస్త జీవుల కోసం ప్రేమ, రక్షణ, శాంతి, సౌభాగ్యం ఇవ్వగల శక్తి ఆమెలో ఉంది. స్కందమాత శక్తి మనకు మాతృశక్తి, ప్రేమ, రక్షణ ఇస్తుంది. కష్టం, భయం, దుఃఖం ఎదురైన ఆత్మలో స్థిరత్వం, ధైర్యం ఇచ్చే శక్తి ఈ స్కందమాత శక్తి. ఆరాధకుడిని కుటుంబ సౌభాగ్యం, ఇంటర్నల్ పీస్, మెటర్నల్ బ్లెస్సింగ్ దివ్యంగా లభిస్తుంది ఈ అమ్మవారిని ఆరాధించే ఆరాధకులకి. మరి ఈ స్కందమాత శక్తి ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది మన శరీరంలో అనంటే అనాహత చక్రం, హృదయ స్థానం నుంచి ఉంటుంది. ఎవరికైనా కానీ మనసులో ప్రేమ, దయ, కరుణ ఇటువంటి భావాలు హృదయంలో కలుగుతున్నాయనంటే స్కందమాత యొక్క శక్తి వారిలో ప్రవహిస్తోంది అని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే స్కందమాత యొక్క శక్తి ఏ విధంగా పనిచేస్తోంది. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ స్కందమాత శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఒకరికి తల్లి అంటే ప్రేమ, మరొకరికి ప్రేయసి అంటే ప్రేమ, మరొకరికి తన మీద తనకే ప్రేమ, ఒకరికి సంతానం పట్ల ప్రేమ, ఒకరికి వ్యసనాల పట్ల ప్రేమ, ఒకరికి దేశం మీద ప్రేమ, ఒకరికి డబ్బు మీద ప్రేమ, ఒకరికి పదవి మీద ప్రేమ. ఈ విధంగా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ప్రేమ అన్నటువంటిది హృదయ స్థానంలో జనించే ఒక స్థితి. చాలామంది ప్రేమ అని అంటే మోహానికి, ప్రేమకి జాగ్రత్తగా గమనించుకోవాలి. మోహము అన్నటువంటిది భావము, ప్రేమ అన్నటువంటిది స్థితి. కరుణ కలిగిన వాడికే ప్రేమ ఉదయిస్తూ ఉంటుంది, ఇష్టత కలిగిన వాడికే మోహము లభిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా ఇష్టము అని అంటున్నారనంటే అక్కడ మీకు మోహము జనిస్తూ ఉంటుంది. దేని పట్లైనా కరుణ కలుగుతూ ఉందనంటే అక్కడ ప్రేమ ఉదయిస్తూ ఉంటుంది. శత్రు సంహారం రావణాసురుడు చేశాడు, రాముడు చేశాడు. దుర్యోధనుడు యుద్ధంలో పాల్గొన్నాడు, కృష్ణుడు యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ మరి వ్యత్యాసం ఉందా లేదా? యుద్ధం చేయడం ధర్మం అయితే మరి రావణాసురుడు చేసిన యుద్ధము కూడా మంచిదే అని చెప్పాలి, దుర్యోధనుడు చేసిన యుద్ధము కూడా మంచిదనే చెప్పాలి. మరి ఎందుకు వీళ్ళని విలన్స్ కింద, పాండవులని, రాముడిని, కృష్ణుని హీరోస్ కింద చూపిస్తారు అని అంటే ఇక్కడే ఒక కిటుకు ఉంటుంది. రాముడైనా, కృష్ణుడైనా, పాండవులైనా యుద్ధము చేసింది కరుణ అన్నటువంటి బేస్ ఆధారంగా చేసుకుని. రావణుడు, వాలి, దుర్యోధనుడు వీళ్ళందరూ మోహము అన్నటువంటి దానిని బేస్ చేసుకుని యుద్ధం చేశారు. కాబట్టే ఆ వ్యత్యాసం అనేటువంటిది లభించింది. ఈ ప్రేమ అనేటువంటిది ఒక భావన కాదు, అదొక స్థితి. కరుణతో మొదలై ప్రేమగా పరిణమిల్లుతూ ఉంటుంది. మోహము అన్నటువంటిది ఇష్టము అన్నదాంతో మొదలై దానిపైన ఆపేక్షని కలిగిస్తూ ఉంటుంది, అదే మోహం. కాబట్టి ఎవరికి వేటిపైన మోహము ఉంది, వేటిపైన ప్రేమ ఉంది అన్నదాన్ని బట్టే స్కందమాత శక్తి మీలో ఏ విధంగా ప్రవహిస్తోంది అన్నది అర్థం చేసుకోవాలి. ఈ అనాహత చక్రం నుంచి స్కందమాత శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చక్రం ప్రేమ, ఇంటర్నల్ స్టెబిలిటీకి కేంద్రం. మనలో ఇంటర్నల్ ఫియర్స్, డౌట్స్, స్ట్రెస్ కంట్రోల్ అవుతూ ఉంటాయి ఈ హృదయ చక్రం దగ్గరే. మన
సంస్కారాలైనా కానీ, మన వాసనలైనా కానీ, మన ఆలోచనలైనా కానీ, మన యొక్క ఉత్సాహమైనా కానీ ఇక్కడే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సో ఒక పని మనం చేద్దాము అని అంటే ఫస్ట్ మనకి జ్ఞాపకం వచ్చేటువంటిది ఏమిటి? మన గత అనుభవాలు. మన గడిచిన కాలంలో విన్నటువంటి, అనుభవించినటువంటి సందర్భాలు ఫస్ట్ వస్తూ ఉంటాయి. దానిని బట్టి దాని ఆధారంగా ముందుకు వెళ్దామా? వద్దా? అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడ చేయాలని ఉంటుంది, చేయలేము. వెళ్ళాలి అని ఉంటుంది, వెళ్ళలేము. వెళ్ళకూడదు అని అనుకుంటాము, కానీ వెళ్ళక తప్పదు అన్నటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. వీటి యొక్క స్ట్రెస్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే అనాహత చక్రం మీదనే పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ చక్రాన్ని మేలుకొలిపేటప్పుడు, స్కందమాతా శక్తిని మేలుకొల్పాలన్నప్పుడు హ్రీం అన్నటువంటి బీజాక్షరం ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. గత ఎపిసోడ్లలో కూడా ఈ హ్రీం వచ్చింది. ఫస్ట్ శైలపుత్రీదేవిది కూడా హ్రీమే, కాకపోతే అది మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఎనర్జీతో, శృతి లయతో గంభీరంగా చెప్పాలి. ఇక్కడ హ్రీం అన్నటువంటిది హృదయ స్థానానికి సంబంధించి ఈ శృతి ఈ లయ ప్రకారం ఇక్కడ జపించాల్సి ఉంటుంది. అంటే హృదయ స్థానాన్ని ఆధారంగా చేసుకుని చెప్పే హ్రీం ఏ శక్తిని మెలుగొల్పుతుంది? స్కందమాతాదేవిని. మూలాధార శక్తిని ఆధారంగా చేసుకుని చెప్పేటువంటి హ్రీం ఎవరిని కదుపుతుంది? శైలపుత్రీదేవిని కదుపుతుంది. కాబట్టి ఈ వ్యత్యాసాలని వీక్షకులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ హ్రీంని హృదయ స్థానంలో జపించడం ద్వారా ఏమవుతుంది? ప్రేమ, ఇంటర్నల్ పీస్, మెటర్నల్ బ్లెస్సింగ్ లభిస్తుంది. స్ట్రెస్, ఫియరు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తగ్గుతాయి. ముఖ్యంగా ఈ స్కందమాతా శక్తి ఈ హ్రీం బీజాక్షరం ద్వారా ఏమిస్తుందనంటే ఫ్యామిలీ హార్మోనీ ఇస్తుంది. అంటే కుటుంబంలో రకరకాల మంది చూసారా గొడవలు పడుతూ ఉంటారు. రకరకాలుగా సంబంధ బాంధవ్యాల మధ్య, భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రులకి పిల్లలకి కావచ్చు, లేకపోతే ఇంట్లో జరిగే తగాదాలు కావచ్చు. వీటిని ఈ బీజాక్షరం నుంచి ప్రసరించేటువంటి స్కందమాత శక్తి ఒక హార్మోనైజ్డ్గా, ఛానలైజ్డ్గా అలా సెట్ చేస్తుందని, అలాగా శాంతపరుస్తూ ఉంటుంది. అంటే ఫ్యామిలీ హార్మోనీ, ఆ భావాలు, భావజాలాలు, ఉన్నత విలువలు ఏ విధంగా ఉండాలో అవన్నీ తిరిగి తీసుకొస్తూ ఉంటుంది అమ్మవారు. ఇక ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఇంటర్నల్ హ్యాపీనెస్ అంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కాబట్టి ఈ బీజం మనలో శాంతి, ఇంటర్నల్ స్టెబిలిటీ, మాతృశక్తి అంటే ప్రధానంగా కరుణ, ప్రేమకు సంబంధించినటువంటి శక్తిని బలంగా ప్రతిస్పందనగా ఉంచుతుంది. ఈ యొక్క హ్రీం అన్నటువంటిది తప్పుగా కనుక ప్రొనౌన్సియేట్ చేస్తే ఆ వచ్చేటువంటి ప్రేమ, ఆదరణ, కరుణ, ఫ్యామిలీ హార్మోనీ ఇవన్నీ కూడా డిగ్రేడ్ అవుతాయి. ఇందాక చెప్పాను కదా, మనసులోనే రకరకాలైనటువంటి గందరగోళాలు, భయాలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పేటువంటి అంశం ఎట్లా ఉంటుందనంటే చాలామందికి ఒక ఆలోచన మనం చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా పక్కదానికి అలా షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఒక ఆలోచన ఇట్లా చేస్తుంటే పక్కనే ఏమవుతుంది, మళ్ళీ ఆ ఆలోచనలో నుంచి మళ్ళీ ఈ ఆలోచనలోకి, ఈ ఆలోచన నుంచి ఆలోచనకి, అట్లా అట్లా ఎట్ ఏ టైం 5-6 ఆలోచనల మీద అట్లా 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 పరిగెడుతూ చివరికి ఏది కంప్లీట్ కాకుండా ఉండిపోతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందని అంటే ఇదిగో ఈ హ్రీం బీజాక్షరం హృదయ స్థానంలో తప్పుగా జపించుకోవడం వల్ల. ఈ హ్రీం బీజాక్షరం మేము చెప్పట్లేదు కదండి, కానీ మాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని అంటే హృదయ స్థానం దగ్గర ఉచ్చరించేటువంటి అక్షరాలు, అక్కడ ఉంచవలసినటువంటి వేగము, శ్వాస యొక్క బలము ఇవన్నీ కూడా దానికి కారణాలే. స్కందమాతాదేవి యొక్క శక్తి సరిగ్గా అక్కడ యాక్టివ్ స్టేట్లో కాకుండా ఇన్యాక్టివ్ స్టేట్లో, అంటే పాజిటివ్గా ఉండాల్సిన చోట నెగిటివ్గా ఉండటం వల్ల ఈ విధంగా బ్లింక్స్ వస్తూ ఉంటాయి.
ఒక ఆలోచన అవుతూ ఉన్నప్పుడే ఇంకొక ఆలోచన గుర్తుకు రావడం, ఇంకొక ఆలోచన అవుతున్నప్పుడే ఇంకొక ఆలోచన రావడం, అక్కడేం చేసాం, ఇక్కడేం చేసాం, అదేం చేసాం, ఇది చివరికి మొదలుపెట్టింది మర్చిపోతాం, మళ్ళీ ఇది ఏం మొదలుపెట్టాము అన్నటువంటిది మళ్ళీ వెతకడం. ఈ విధమైనటువంటి స్ట్రెస్ భయంకరంగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే స్కందమాతా శక్తి హృదయ స్థానం నుంచి ప్రసరించేటువంటి ఈ స్కందమాతా శక్తి నెగిటివ్ స్టేట్లో ఉంటాయి. దీనిని పాజిటివ్గా ఎట్లా తీసుకురావాలి చెప్పాను కదా. హ్రీం అన్నటువంటి బీజాక్షరం హృదయ స్థానం దగ్గర ఉచ్చరించుకోవడం వల్ల ఏ విధంగా జపించాలి అని అంటే, శృతి రిజనేట్గా అంటే గంభీరంగా అంటే వైబ్రేట్ అవుతూ ఉండాలన్నమాట. హృదయ స్థానం సాఫ్ట్గా స్టడీగా ఒక స్లో మీడియం నుంచి జెంటిల్ వేవ్ హ్రీ 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 అన్న సాఫ్ట్ అండ్ జెంటిల్గా బాడీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మీకు చేస్తూ ఉంటే స్టార్టింగ్ బ్రీత్ యొక్క ప్రెషరు ఇవన్నీ కూడా హృదయ స్థానం దగ్గర పడుతూ ఉండాలి. అక్కడ ఎక్కువగా కంపిస్తూ స్లో మీడియంలో జెంటల్ వేవ్గా రోజుకి ఒక 3 సార్ల నుంచి ఇక పెంచుకుంటూ వెళ్తూ ఉంటే సంధ్యా సమయాలు మంచివే. లేకపోతే సూర్యోదయం కాక ముందు బ్రహ్మముహూర్తంలో చెప్పుకున్నా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ధ్యానం, భావన, శృతి, లయతో జపిస్తే హ్రీం శబ్దం ఇంటర్నల్ పీస్, బ్లెస్సింగ్, మెంటల్ ఎనర్జీగా దివ్యంగా మారుతుంది. స్కందమాతాదేవి మాతృశక్తి, ఇంటర్నల్ పీస్, బ్లెస్సింగ్కి ప్రతిరూపం. బీజాక్షరం హ్రీం. భావన లేకుండా ధ్యానం శూన్యం, ధ్యానం లేకుండా జపం శూన్యం, జపం, ధ్యానం, భావన కలిస్తే ఇంటర్నల్ పీస్, బ్లెస్సింగ్, మెటర్నల్ ఎనర్జీ ప్రత్యక్షమవుతుంది. ఇదే స్కందమాతా శక్తి ఇచ్చే ఆశీర్వాదం. మన జీవితంలో ఇంటర్నల్ స్టెబిలిటీ, శాంతి, రక్షణ ఇవ్వడానికి దారి చూపుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః.